వచ్చావు? దొడ్డుగుమ్మం తెరిచింది దూరాను గురు. గురునా? అవును. సరే, నేను కాకుండా ఇంకెవరైనా దొంగొచ్చుంటే ఏమైండేది గురు? నోర్మయ్, ఇల్లు ఎవరిదో తెలుసా? ఒంటి మీద ఈ కాకి చొక్క, గుండెల మీద ఈ మగతనం, మూతి మీద ఈ మీసం చూస్తుంటే నువ్వెవరివో ఆ మాత్రం తెలీదా గురు? గ్లాడ్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. పర్లేదు. చెప్పు శిష్యురాలా, ఎవరు నువ్వు? చెప్పాను కదా నేను దొంగని కాదు. మరి దొరసానా? అవును, నేను దొరసానే. దొంగనే అయి ఉంటే మొత్తం దోచుకుపోకుండా గంటల తరబడి ఇక్కడ కూర్చుంటానే ఏమిటి? మరెవరు నువ్వు? ఆడపిల్లని కనిపించడంలా. ఎందుకు వచ్చావు? ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. ఏంటా ప్రమాదం? బాత్రూమ్ ఎక్కడ గురు? అక్కడ ఎవరన్నా ఉన్నారా? పొద్దుటి నుంచి జమ అర్జెంట్. ఇంకాసేపు ఇక్కడే ఉన్నానంటే ఏంటి ఈ మల్లెపూలేంటి? అక్కడున్నాయి, వాడిపోతాయేమని పెట్టుకున్నాను. ఏంటంట పెద్ద తీసుకో, ఈ మల్లెపూలు కూడా నువ్వే పెట్టుకో. మల్లెపూలు పెద్ద మగాళ్ళగా నేను ఎన్నిసార్లు చెప్పినా వినండి. తీసుకో. మురళి, వాడగూడని సమయంలో వచ్చినట్టున్నాం. అలాగే ఉంది. అమ్మా అమ్మా, మావయ్య కాస్త తలుపులేసుకుంటే ఏం పోతుందిరా? ఎంత కొత్త కాపురం అయినా మరీ ఎంత తొందర పనికిరాదు.